నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే, క్రీస్తు కలిగినటువంటి బిడ్డవైతే, దేవుని ఆత్మ పొందుకున్న వారితోనే నీ సహవాసం ఉండాలి. హల్లెలూయా. ఈ సహవాసం ఎవరితో ఉండాలి? క్రీస్తును కలిగిన వారితో, క్రీస్తు అభిషేకము పొందుకున్న వారితో, క్రీస్తు ఆత్మతో నింపబడిన వారితో నీ సహవాసము ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నారు. నీ సహవాసం ఎవరితో ఉంది తల్లి? నువ్వే బోధ వింటున్నావు? ఏ బోధకులతో కూర్చుంటున్నావు? ఏ విశ్వాసులతో కూర్చుంటున్నావు? ఏ సంఘ బిడ్డలతో నీ సహవాసం ఉంది? మందిరం ఉన్నప్పుడు పాపాన్ని ఒప్పుకొని బయటికి వెళ్ళిన తర్వాత రకరకాలైనటువంటి వేషాలు వేస్తున్న వారితో నీ సహవాసం ఉందేమో ఒక్కసారి ఆలోచన చేయి. మన దేవుని సంఘములో ఆత్మ పొందుకున్న పరిశుద్ధులతో, దేవుని సంఘములో పరిశుద్ధాత్మ సహవాసం ఉన్నటువంటి బిడ్డలతో మన సహవాసము చెయ్యాలని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో నీకు నాకు బోధిస్తున్నారు. హల్లెలూయా. ఒకసారి నువ్వు ఆత్మని ఒక్కసారి పరిశీలన చేసుకో. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం పండుకునే వరకు నీ మాటలు ఎవరితో, నీ సహవాసం ఎవరితో, నువ్వెక్కడ కూర్చుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ ఇంటికాడ ఉంటున్నావు, ఏ ఇంటి దగ్గర నీ మాటలు వినబడుతున్నాయో నువ్వెవ్వరూ చూడటం లేదని అనుకుంటున్నావు. ప్రతిదీ పరిశీలిస్తున్నాడు దేవుడు. అందుకే మాట్లాడుతున్నారు ఉదయకాల సమయంలో. నీవు పరిశుద్ధులతో సహవాసము చెయ్యి ప్రియ విశ్వాసి. పరిశుద్ధులతో సహవాసము చేస్తే ప్రభుతో చేసినట్టే. హల్లెలూయా. ప్రభుతో సహవాసం చేశాడు కాబట్టి అతని దినాలన్నీ నెమ్మదిగా వెళ్ళాయట. ఏ ఆటుపోట్లు లేవట, ఏ నష్టాలు చవి చూడలేదట. బిడ్డలు కొన్ని వందల సంవత్సరాలు ఆనోకు బ్రతికి ప్రభువుతో నడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అటువంటి సహవాసం మనం కోరుకోవాలి. హల్లెలూయా. జ్ఞానము గలగ వారితో మనం సహవాసము చేయాలి. బూతులు మాట్లాడే వాళ్ళతో కాదు మన సహవాసం. భర్తను ఎదిరించే వారితో కాదు మన సహవాసము. ప్రత్యేకింపబడిన దానవు, ప్రత్యేకింపబడిన వాడవు. నీ సహవాసము పరిశుద్ధులతో ఉండాలి. మాట విప్పితే ప్రభు మాట వచ్చే వారితో నీవు ఉండాలి. చాలా మంది సంఘంలో నేను విన్నాను, పరిశుద్ధాత్మ నిజముగా పరిశుద్ధాత్మ పొందుకునేవాడు మితముగా మాట్లాడతాడు. హల్లెలూయా.